బెట్సీ గాస్పెల్ ఫ్యామిలీ ప్రెజెంట్స్ కృపాశ్వకరణి కృపవార్త. ఈ దిన ధ్యాన వాక్యమునకు కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం ధ్యానించుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. అట్లాంటిక్ మహాసముద్రం ఒడ్డున పోర్చుగల్ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో జావో అనే యువ మత్స్యకారుడు ఉండేవాడు. తండ్రి మరణించిన తర్వాత తన కుటుంబాన్ని పోషించేందుకు పోరాడుతున్నాడు. సముద్రం అతనికి జీవనాధారం అయినప్పటికీ ఇటీవల వరుస తుఫాన్లు మత్స్యకారుల జీవితాలను అశాంతికి గురి చేశాయి. ఒకరోజు పోర్చుగీస్ రాజు మాన్యువల్ కొత్త మార్గాలను అన్వేషించేందుకు నౌకాదళాన్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించాడు. జావో మాత్రం అల్లోచుల్లపడ్డాడు. తన కుటుంబాన్ని వదిలి ప్రమాదకరమైన సముద్ర యాత్రకు వెళ్ళడానికి ధైర్యం రాలేదు. ఒక సమయంలో ఆయన చెవిలో బైబిల్ వచనం మారుమ్రోగింది. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. జావోలో నమ్మకం పెరిగి ఆయన మార్గాన్ని అనుసరించాలని నిర్ణయం తీసుకున్నాడు. జావో పోర్చుగీస్ నావిక దళంలో చేరాడు. సముద్రంలో తుఫాన్లు ఆయన్ని ప్రతిసారి పరీక్షించాయి. దేవుని వాక్యం గుర్తు చేసుకుంటూ ధైర్యాన్ని నిలుపుకునేవాడు. ఒక రాత్రి హిందూ మహాసముద్రంలో తుఫాను వారిని చుట్టుముట్టింది. అందరూ భయంతో ఉన్నారు. కానీ జావో ధైర్యానికి నమ్మకానికి కోల్పోలేదు. ప్రభువా, మా భారాన్ని మీపై మోపుతున్నాము, మా ప్రయాణాన్ని మీరు కాపాడండి. మొత్తానికి నౌకాదళం ఒక ద్వీపానికి చేరుకుంది. జావో తన దేశానికి గౌరవాన్ని తెచ్చాడు. తన గ్రామంలోనే కాకుండా రాజ్యసభలో కూడా అతని ధైర్యానికి విశ్వాసానికి గుర్తింపు పొందాడు. జావో తన జీవితాంతం దేవునిపై భరోసా ఉంచుతూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు. అతని కథ నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అనే వాక్యానికి జీవాంత ఉదాహరణగా మారాడు. నమ్మకం కలిగిన వారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. దేవుడు వారిని నిలబెడతాడు. ప్రార్థన. గనుడైన తండ్రి, శ్రేష్ఠుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దిన నీ యొక్క లేఖనమును బట్టి నీకు వందనాలు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని మీరు మాట్లాడి ఉన్నారు. మా ప్రతి భారములో నుండి మమ్మల్ని ఆదుకుని వారు మీరై ఉండగా, మమ్మల్ని గురించి చింతించు వారు మీరై ఉండగా, మేము మీ మీద ఆనుకొని నెమ్మదితో ఉండగలుగుటకు కృపను కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి దీన బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. నీదైన కృప చేత ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుతూ యేసు ఘననామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ.